పవన్ కళ్యాణ్ పైన సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2025 మార్చి నెలలో నమోదైన ఘటనకు సంబంధించి కొత్తూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో దువ్వాడ శ్రీనివాస్కు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దువ్వాడ శ్రీనివాస్ కొత్తూరు పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. అయితే ఆయనను పోలీసులు అరెస్టు చేస్తున్నారనే వార్తలు వెలువడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ నినాదాలతోటి వాతావరణం హోరెత్తింది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ పైన సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కీలక పరిణామం 2025 మార్చి నెలలో నమోదైన ఘటనకు సంబంధించి కొత్తూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో దువ్వాడ శ్రీనివాస్కు నోటీసులు జారీ, పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగభూషణం ఫోన్లో అందిస్తారు. నాగభూషణం. చక్రి, శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుంటానే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు కొంత కలకలమే రేపాయి. అయితే కొత్తూరు పోలీస్ స్టేషన్ లో నోటీసులు జారీ చేస్తే నేరుగా హాజరవ్వమని నోటీసులు జారీ చేయడంతో ఈ రోజు ఉదయం కొత్తూరు పోలీస్ స్టేషన్ కి దువ్వాడ మాదితో సహా పోలీస్ స్టేషన్ లో హాజరవడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఐ ప్రసాదరావు విచారణ జరుగుతుండగా కొంత సమాచారం అయితే బయట రావడం జరిగింది. అరెస్ట్ చేసి అదుపులో తీసుకుంటారన్నటువంటి సమాచారం కొద్దిగా లీక్ అవడంతో ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపించాయి. దువ్వాడ మాదిరి బైఠాయించి నినాదాలు చేస్తూ అక్కడ కొంత గజిబిజి వాతావరణం సృష్టించింది. ఈ క్రమంలో పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని అక్కడ ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దువ్వాడ సింగ్ ఇంకా విచారణ జరుగుతుంది. అయితే ఈ విచారణ సమయంలో అదుపులో తీసుకుంటారా లేదా విడిచిపెడతారా అన్నటువంటి విషయం అయితే ఇంకా చర్చాంశంగా మారుతుంది. ఈ క్రమంలో జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు అలాగే దువ్వాడ శ్రీని అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో స్టేషన్ చేరుకొని ఈ పరిస్థితిని అయితే చూస్తున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి అయితే అక్కడ కల్పించారు. ఈ క్రమంలో వాళ్ళని అదుపు చేసేందుకు కూడా పోలీసులు అయితే సాయశక్తులు ప్రయత్నిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పై జరిపినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎక్కువగా రావడంతో అక్కడ ఉన్నటువంటి హిరమండల మండలంలో ఉన్న వ్యక్తి, జనసేన వ్యక్తి ఈ కంప్లైంట్ ని ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ లో. దాన్ని తీసుకొని వీళ్ళు పరిగణన తీసుకుని దాన్ని నోటీసుల రూపంలో పంపించి నేరుగా హాజరవ్వమని జారీ చేయడంతో ఈ రోజు ఈ పరిస్థితి రావడం జరిగింది. అయితే ఇక్కడ విచారణ జరుగుతుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంతో తోడు మరొక కంప్లైంట్ కూడా హిరమల పోలీస్ స్టేషన్ లో కూడా నమోదైంది. దాన్ని కూడా బయటకు తీసే పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా దువ్వాడ సీన్ ని కొద్దిగా ఇరకాటంలో పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ నాగభూషణ్ రావు.